తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలనను అందిస్తోంది. అధికార పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో పలు శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నాయకులపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలను టార్గెట్ చేసిన బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి ఉత్తమ్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఆధారాలు బయటపెడతానని స్పష్టం చేయడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. యూ ట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ నడుస్తుండగానే తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఇది 1100 కోట్ల స్కామ్ అని ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి సోమవారం ఎలాంటి ఆధారాలు బయటపెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. పౌర సరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని, 100 కోట్ల స్కామ్ జరిగిందన్నది వాస్తవమని మహేశ్వర్ రెడ్డి గట్టిగా చెబుతుండగా, మరోవైపు తాము బ్లాక్ లిస్టులో ఉంచిన కేంద్రీయ బండార్ అనే సంస్థతో ఒప్పందం చేసుకోవడం జేబులు నింపుకోవడానికేనని కేటీఆర్ ఆరోపించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం, అంతలోనే అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడతానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేయడంతో నేడు ఆయన వెల్లడించబోయే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారా, లేదంటే సివిల్ సప్లై అధికారులే ఉత్తమ్ కళ్ళు కప్పి అవినీతి చేశారా, లేక ఉత్తమ్ లక్ష్యంగా ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ కొనసాగుతోందా? ఒకవేళ స్కామ్ జరిగినా అందుకు సంబంధించిన వివరాలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు చేరవేసింది ఎవరు అనే అంశాలపై అధికార పార్టీ ఆరా తీస్తోంది.